ముందుగానే వర్షాలు పడతాయని భావించి సాగు మొదలుపెట్టిన రైతులకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే నాటిన పత్తి విత్తనాలు కొన్ని చోట్ల మాడిపోయాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తినా వాటిని కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయి, రైతులు అధైర్యపడొద్దని చెబుతున్న వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఉమారెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రైతన్న బిజీగా మారారు, కానీ అనుకున్న స్థాయిలో వర్షాలు మాత్రం కురవలేదు. చాలా చోట్ల వర్షం లోటు కనిపిస్తుంది. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటుకున్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది, సాగుకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, రైతులకు సంబంధించి వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు చేయబోతున్నారు, ఈసారి పంటల కాలం ఎలా ఉండబోతుంది, వీటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఉమారెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈసారి సాగుకు సంబంధించి చూస్తే మొన్నటి 15 రోజులు 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకే ఆల్రెడీ చాలా చోట్ల పత్తికి సంబంధించినటువంటి సాగు మొదలుపెట్టారు, విత్తనాలన్నీ చేశారు. కొన్ని చోట్లనేమో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, మళ్ళీ వర్షాలు అనుకున్న టైంకు రాకపోవడంతో ఎండిపోయినాయని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పత్తికి సంబంధించి ప్రధానంగా ఎంత సాగు చేసే అవకాశం ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎట్లా ఉంది, ఇప్పుడున్నటువంటి వాతావరణం పత్తి పంట మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? అయితే ఈ సంవత్సరం మనము మనకు వాతావరణ శాఖ వారి సమాచారం మేరకు కురవాల్సిన దానికంటే కొంచెం వర్షం ఎక్కువనే కురుస్తుందని, అది కూడా ఈ సంవత్సరం ముందస్తు వర్షపాతం, అంటే జనరల్గా మనకు జూన్ మొదటి వారం లోపల కురుస్తాయి వర్షాలు, అట్లా కాకుండా ఈసారి కొంచెం ఎర్లీగానే ఉంటుంది అనేటువంటి ఫోర్కాస్టింగ్ ఉండే మనకు. సో దాంతో మనకు కొంచెం వర్షాలు ముందు పడతాయని, మంచి వర్షం కురుస్తున్న ఉద్దేశంతో రైతులలో కూడా చాలా ఆలోచనలు ఉండే. అందులో భాగంగానే మనం మే 24వ తారీఖు నాడు విత్తన మేళ జరిగింది మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం లోపల. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లోపల చాలా ప్రాంతాల్లో జరిగింది. దానికి చాలా భారీ సంఖ్య లోపల రైతులు వచ్చి అనేక పంటలకు సంబంధించిన విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. అంటే మాకు గత 2-3 సంవత్సరాలు ఇంత పెద్ద మొత్తంలో విత్తనాలు ఇప్పుడు కొనలే రైతులు, ఈసారి బాగా ఉన్నారు. వరంగల్ కూడా లాస్ట్ ఇయర్ విత్తనం వల్ల దాదాపు ఒక 2 లక్షల రూపాయలు అట్లా కొంటే ఈసారి 8 లక్షల రూపాయలు సీడ్ కొనడం జరిగింది ఆయన ఒక్కరోజే. అండ్ ఎందుకంటే రైతులకు ఏంటంటే ఈసారి వర్షాలు బాగా పడితేనే తొందర పడితేనే ఆలోచనతోటి. సో దాంట్లోనే అదే విధంగా దుక్కులు కూడా మన తొలికరిగా కొంచెం 2-3 భారీ వర్షాలు కురిసేసరికి రైతులందరూ దుక్కులు వెంటనే చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అటు దుక్కులు అయిపోయినాయి, వర్షాలు కూడా బాగా కురుస్తాయి అనే ఒక ఆలోచన ఉండడం చేత రైతులందరూ కూడా ఎప్పుడు విత్తనాలు వేయాలంటే ఆలోచనలు ఉన్నారు. మామూలుగానైతే మొన్న వర్షం కురవకపోయి ఉంటే, అంటే మొన్న ఒక మేలో భారీ వర్షాలు బాగుపడ్డాయి, అవి పడకపోయి ఉంటే దుక్కులు కాకపోతుండే, ఇప్పుడు చేసుకున్నట్టు దుక్కులు, కానీ దుక్కులను చేసేసుకున్నారు ఆల్రెడీ. సో కాబట్టి ఇంకెప్పుడు వర్షం పడతాయని చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా సందర్భాలలో చెప్తున్నాం, ఎప్పుడైనా సరే మీరు విత్తనాలు వేయాలంటే కనీసం 60 mm వర్షాపాతం కురవాలి. మనకు సుమారు ఎంత పడాలి, 45.7 మిల్లీమీటర్ల వర్షం కురవాలి, 45.7. కానీ ఎంత పడ్డది, 58.3. అంటే కురవాల్సిన దానికంటే ఎక్కువ పడ్డది. ఎంత ఎక్కువ పడ్డది, 28% ఎక్కువ పడ్డది. అయినా కూడా మీకు 60 mm బండే పడలేదు ఇంకా. అంటే వర్షం సాధారణం కంటే కొంచెం ఎక్కువ పడ్డప్పటికీ కూడా విత్తనాలు వేయడానికి అనుకూలంగా ఉండే వర్షం అయితే పడలేదు ఇంకా. కానీ చాలామంది రైతులు అక్కడక్కడ విత్తనాలు వేసుకున్నారు. అట్లా విత్తనాలు వేసుకొని అక్కడక్కడ కొంచెం రైతులు చాలా దిక్కుని ఇట్లా మొలకలు రావడం, ఆ మొలకలకు ఎక్కడైతే నీటి సౌకర్యం ఉంటుందో అట్లా నీళ్లు ఉన్నోళ్ళే కొంచెం నీళ్లు పెట్టుకున్నాడు, స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ అట్లా పెట్టుకుంటున్నారు. కానీ అది జనరల్గా ఇప్పుడు తర్వాత వర్షం కురవకపోయేసరికి చాలా ప్రాంతాల ఎండిపోతున్నట్టుగా రైతులు ఫోన్ చేసి కూడా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి రైతులకి ఏంటంటే దీనికి ఒక అనుభవంగా పెట్టుకొని మినిమం 60 mm లేని ఎప్పుడు పడద్దు. అదే కొందరు చూస్తే ఎక్కడైతే వర్షాలు ఉన్నాయో కొంచెం ఓమోస్తారు వర్షాలు, అంటే మామూలు జల్లులు ఇట్లా పడ్డ కాడ మంచి క్రాప్ మొలిచింది, మంచిగా గుంటకలు కట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే ఈ పర్టికులర్ గ్రామాల్లో మండలాల లోపల కొంచెం వర్షం 60, 65, 70 ఇట్లా పడి ఉంటుంది అన్నట్టు. అంటే పత్తి యొక్క నేచర్ ఏంటంటే ఒకసారి మొలిచి ఒక 2 ఆకులు వచ్చినాయంటే తర్వాత ఒక 15 రోజులు వర్షం పడకపోయినా కూడా కొంత సస్టైన్ అవుతుంది అది. కానీ అసలు మొలకనే వచ్చే పరిస్థితులు ఉంటే కష్టం అవుతుంది. అంటే జనరల్గా సార్, అంటే పత్తి అన్ని పంటల్లో కల్లా పత్తికి సంబంధించి చూస్తే ఇప్పటికి ముందు ఎర్లీగా సాగు చేసేది అదే. ఈసారి పత్తికి సంబంధించి అంటే ఒక సీడ్ పెట్టిన తర్వాత
దానికి వాటర్ సోర్స్ ఎట్లా ఉండాలి, తర్వాత సేమ్ టైంలో ఆ విత్తనం ఎన్ని రోజులలో అది మొక్కగా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని ఎన్ని రోజుల్లో కాపాడుకుంటే పంట ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరేమో 60 ml వర్ష పడితే పడితేనే 60 mm తీసుకోవాలని చెప్తున్నారు మిల్లీమీటర్, కానీ అట్లాంటివి లేకుండానే చాలా చోట్ల విత్తనాలు పెట్టారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే రైతులకు గత 5-6 సంవత్సరాల అనుభవం ఏముండి ఉండేదంటే వాళ్ళు తక్కువ వర్షపాతం కురిసినప్పుడు కూడా పెట్టుకుంటే తర్వాత ఒక చిన్న జల్లుబడి ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకి క్రాప్ వచ్చి ఉంటుంది. ఆ అనుభవంతో ఈసారి కూడా పెట్టుంటారు, కానీ ఈసారి అట్లా జరగలేదు వాళ్ళకి. మళ్ళీ తర్వాత మంచి వర్షం ఏం పడలేదు వాళ్ళకి. అయితే పత్తి నేచర్ ఏంటంటే ఒక్కసారి ఒక మంచి వర్షం పడితే విత్తనాలు మొలిస్తే తర్వాత గ్యాప్ వచ్చినా ఏం కాదు అంటే, కానీ అట్లాంటి పరిస్థితి రాలేదు అసలు. ఫస్ట్ వాళ్ళు పెట్టుడే తక్కువ వర్షపాతంలో పెట్టిండ్రు, తర్వాత వర్షం పడలేదు, కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని రైతులకు మేము ఇప్పటికి కూడా మన రైతులు పెద్ద ఆందోళన చెందాల్సిన అది ఏం ప్రాబ్లం లేదు. ఈ 2-3 రోజులు మంచి వర్షం పడే అవకాశం ఉంది. ఒకసారి పత్తి మొలిచిన తర్వాత 2 ఆకులు వచ్చిన తర్వాత కనీసం 15-20 రోజుల తర్వాత వర్షం కురవకపోయినా కూడా అది కొంచెం ఇబ్బంది ఉండదు, అంటే మేనేజ్ చేస్తారు ఫార్మర్స్. సో కాబట్టి ఇట్లాంటి అంతర్కృషి చేసుకుంటే బెటర్ ఫార్మర్స్. ఎక్కడైతే కొంచెం 2 ఆకులు ఉన్నాయి ఇట్లా వాళ్ళు అంతర్కృషి చేసుకుంటే ఇక్కడ మళ్ళీ 15 రోజులు వారం పడకుండా కూడా ఏం కాదు మనకు. సో కాబట్టి మొలవని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలి, మన స్ప్రింక్లర్స్ ఇట్లుంటే పెట్టుకుంటే బెటరు. మొలిచిన వాళ్ళు మాత్రం అంతర్కృషి చేసుకుంటే బెటరు. పెట్టిన వాళ్ళు మాత్రం ఆగాలి, పెట్టి మినిమం 60 mm to 70 mm పడితేనే పెట్టుకోవాలి. జూలై 10 వరకు టైం ఉన్నది. సో కాబట్టి పత్తి అయినా పెట్టుకోండి, పత్తికి ఆల్టర్నేట్గా కంది అయినా పెట్టుకోండి. ఇది రైతులైతే ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి మంచి వర్షాలు కురుస్తాయి అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సేమ్ టైంలో కూడా ఇప్పటికీ పత్తి విత్తనాలు పెట్టుకొని మొలక రాని వాళ్ళు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొలక వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం కొంత వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని ఉమారెడ్డి గారు చేస్తున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉంది. అన్ని పంటలు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సాగు కూడా బాగుంటుందనే అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.